బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 4 బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు. కరీంనగర్, హైదరాబాద్, ఢిల్లీలో పోలీసులు గాలిస్తున్నారు. బండి భగీరథపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 4 బృందాలుగా ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు. కరీంనగర్, హైదరాబాద్, ఢిల్లీలో పోలీసులు గాలిస్తున్నారు. బండి భగీరథపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 4 బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇటు కరీంనగర్, హైదరాబాద్, ఢిల్లీలో పోలీసులు గాలిస్తున్నారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, బండి భగీరథ కోసం 4 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు తెలుస్తోంది కదా పోలీసులు. ఏంటి అప్డేట్స్, ఏం చెప్తున్నారు పోలీసులు? పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి పోక్సో కేసులో బండి భగీరథ్ పైన ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బండి భగీరథ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్ లో టీమ్స్ కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్ది నిమిషాల క్రితమే పోలీసులు బండి సంజయ్ ఇంటికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే మరొక నోటీస్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు వెళ్లారు. మరోవైపు సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం. ఎప్పుడైతే బండి భగీరథ్ పైన పోక్సో కేసు నమోదైందో అప్పటి నుంచి పరారీలో ఉన్నట్లు పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న కూడా మధ్యంతర బెయిల్ కూడా రాలేదు. మరోవైపు ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో పోలీసులు అయితే మాత్రం చర్యలకు పూనుకున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు పోలీసులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ రోజు సాయంత్రంలోగా ఈ కేసుకు సంబంధించి ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బండి భగీరథ్ ను వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకుంటే న్యాయవాదులే లొంగిపోయేలా చర్యలు తీసుకుంటారా, లేకుంటే పోలీసులు అరెస్ట్ చేస్తారా అనేది మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నవీన్, ఒకవైపున బండి సంజయ్ ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అక్కడ వివరాలు? అంటే ఇప్పటి వరకు కరీంనగర్ లో భగీరథ్ వారి మేనమామ ఇంటికి వస్తా అతని యొక్క మొబైల్ సిగ్నల్స్ ఆఫ్ అయింది. అంటే లాస్ట్ సిగ్నల్స్ అక్కడ చూపడంతో పోలీసులు కూడా అక్కడికి వెళ్లి విచారించారు. అక్కడ కూడా కొంత సోదాలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఏమన్నా భగీరథ్ అక్కడ తలదాచుకుని ఉన్నాడు అనేటువంటి సమాచారంతో అక్కడ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో భాగంగా మరొకసారి హైదరాబాద్ లో కూడా బండి భగీరథ్ ఇంటికి వెళ్లడం జరిగింది. అక్కడ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 3 ప్రాంతాల్లో బండి భగీరథ్ ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయంతో ఇటు హైదరాబాద్, కరీంనగర్, మరోవైపు ఢిల్లీలో ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయంతో ఈ సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రంలోగా ఈ కేసుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బండి భగీరథ్ లొంగిపోతాడా, లేకుంటే పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నవీన్, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించారా? ఎక్కడికి వెళ్ళుంటారు? ఆ సమాచారానికి సంబంధించి పోలీసులు వివరాలు సేకరించేందుకు అవకాశం ఉంటుంది కదా, కుటుంబ సభ్యుల్ని అడిగినప్పుడు ఏం చెప్తున్నారు? అయితే ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ లో కుటుంబ సభ్యులు ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి. కేవలం 4 రోజుల క్రితమే కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రమే ఎవరికైనా ఒకే చట్టం ఉంటుంది, కేంద్ర మంత్రి కొడుకైనా సామాన్యుడైనా ఒకే చట్టం ఉంటుంది, చట్టం ప్రకారమే ముందుకెళ్తారు, ఎవరికి చట్టం అతీతం కాదనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఆయన చెప్పినటువంటి వర్షన్. కానీ ఈ కేసులో పూర్తి స్థాయి అంటే అతనిపై నమోదు చేసినటువంటి పోక్సో చట్టం అనేది విరుద్ధము. ఎందుకంటే ఎక్కడా కూడా బలవంతంగా అమ్మాయి పైన లైంగిక దాడి జరగలేదు. మరోవైపు అమ్మాయి మైనరే కాదు, మేజర్ అనేటువంటి అంశాన్ని ప్రధానంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ కోర్టు కూడా ఆ అంశాలపై కన్విన్స్ కాకపోవడంతో నిన్న న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, అంటే మధ్యంతర బెయిల్, మధ్యంతర రక్షణ ఇచ్చేందుకైతే మాత్రం తెలంగాణ హైకోర్టు నిన్న ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో పోలీసులు అయితే మాత్రం బండి భగీరథ్ కోసం, ఎందుకంటే పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు బండి భగీరథ్ ఇంకా విచారానికి హాజరు కాలేదు. ఎందుకంటే 2 రోజుల క్రితమే విచారానికి హాజరవుతానని చెప్పారు. ఒక లెటర్ కూడా పంపించారు. ఆ లెటర్ పంపించిన తర్వాత కూడా పోలీసులు వేచి చూశారు. అయినా విచారణకు రాకపోయేసరికి పోలీసులు అయితే మాత్రం 4 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు.